ఈజీ పీజీ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం మన ఛానల్లో ఎంతో ఈజీ అయినా హెల్త్కి మంచిదైనా ఇంకా అందరూ ఇష్టపడే హోమ్ మేడ్ బనానా చిప్స్ ఎలా చేయాలో చూద్దామండి. ఈ వీడియోని ముందుగా స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే అండి, ముందుగా మనం ఇలా బనానా చిప్స్ చేయడానికి 2 బనానాస్ తీసుకున్నామండి. ఇవి కూర అరటికాయలని అడిగితే ఇస్తారు బయట మార్కెట్లో. ఇవ్వండి, ముందుగా ఇలా పైన చెక్కు అంతా తీసేయాలండి. ఇలా తీసేసిన తర్వాత రౌండ్గా ఇలా చిప్స్ అయ్యేటట్టు కట్ చేసుకుందామండి. ఇగోనండి, ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక నీళ్ళల్లో వేసుకొని ఒకసారి కడుగుదామండి బాగా. ఇవన్నీ ఇలా కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద పైన ఇప్పుడు దాకా నీళ్ళల్లో పెట్టాం కదండి, ఆ వాటర్ అంతా పోయేటట్టు ఇలా కొంచెం ఎండేటట్టు పెట్టుకుందాం. ఇవ్వండి, ఇలా కొంచెం సేపటికి ఇలా పూర్తిగా తడేం లేకుండా ఆరిపోవాలి. మేమైతే ఇలా పైన ఫ్యాన్ గాలికే ఉంచేసామండి. కొంచెం సేపటికి ఇలా ఆరిపోయినాయి. ఇలా ఆరిపోయిన తర్వాత దీన్ని మనం ఫ్రై చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టే. ఇప్పుడు ఇంకా ఫ్రై చేసుకోవడానికి మేము ఒక బాండీ తీసుకున్నామండి. ఈ బాండీలోనే ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాము. ఇవ్వండి, ఈ బాండీలోనే మనకి ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుందాము. మేమైతే ఇక్కడ ఇలా 1 కప్పు ఆయిల్ వేస్తున్నాము. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న బనానాస్ని దీంట్లో వేసేసుకుందామండి. కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం అలా కలిపి తిప్పుకుంటూ ఉందామండి. కింద అంటకుండా ఉండాలి కదా, అందుకోసం. ఈ అరటికాయలన్నిటిని ఒకటి కరుచుకోకుండా మనం జాగ్రత్తగా చూసుకొని వాటిని వేరు చేస్తూ ఉండాలండి. జాగ్రత్త, ఆయిల్తో కాబట్టి మీ మీద పడకుండా చూసుకోండి. ఇలానే కరుచుకోకుండా కలిదిప్పుతూనే ఉండాలండి. ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత మనం చిన్న మంట పెట్టుకొని దాన్ని చిన్న మంట మీద ఇంకా వేపుతూ ఉండాలండి. అలా వేపిన ఒక సన్న మంట మీద పెట్టి ఒక 2 మినిట్స్ అలా వేపిన తర్వాత దీంట్లో లైట్గా సాల్ట్ వేసుకుంటున్నామండి. మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసిన తర్వాత కూడా ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుందామండి. ఈ సాల్ట్ని మనం ముందు వేయట్లేదండి, ఎందుకంటే ముందు సాల్ట్ వేసుకుంటే సరిగా ఇవి వేగవు. అందుకని చెప్పేసి ఆల్మోస్ట్ ఇవి వేగిన తర్వాతే సాల్ట్ వేసుకుంటాము. ఒక 80% or 85% వేగిన తర్వాత అని చెప్పుకోవచ్చు. ఇవ్వండి, చూసారు కదా, ఇప్పుడు కొంచెం కరకరమైన సౌండ్ కూడా వస్తుంది. ఇవ్వండి, ఇంకా మన చిప్స్ ఫ్రై అయినట్టు ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇవ్వండి, ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఉప్పు, కారం, ఇంకా వెల్లుల్లిపాయ, ఇవి 3 కలిపిన కారం మేము వేస్తున్నామండి. దీన్ని ఇలా లైట్గా వేసుకుందాం. కొంచెం కారం తక్కువ వేసుకోండి, మళ్ళీ ఎక్కువ కారం తినలేకపోవచ్చు. ఇలా వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇంతే అండి, చూసారు కదా ఇప్పుడు ఈ బనానాస్ ఎంత బాగా కరకరలాడుతున్నాయో. ఇంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా చేసే స్నాక్ బనానా చిప్స్ రెడీ. ఇవి హెల్దీ ఇంకా ప్లస్ హోమ్ మేడ్, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా చిప్స్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు? సో దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్స్లో తెలపండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.